ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఉండే కృపను మాకు ఇచ్చినందుకై వందనాలు తండ్రి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు తండ్రి, ప్రతి దుఃఖం ఎరిగిన దేవుడు తండ్రి, మా అందరితో మాట్లాడే నీ మాటల చేత బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. Psalms chapter 16 verse 8. I have set the Lord always before me, because he is at my right hand, I shall not be moved. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎవరైనా బాధపడుతున్నారండి? దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదండి, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా దేవుడు నాకేమీ సహాయం చేయట్లేదు అనుకొని బాధపడుతున్నారా? అయితే దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటి తెలుసా? సదాకాలము ఏం చేయాలంట? మనం యెహోవా యందు మన గురి నిలుపుకోవాలి. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మన కుడి పార్శ్వంగా ఉన్నాడు కాబట్టి మనము కదల్చబడము. మరి ఈరోజు ఎందుకు కదల్చబడుతున్నాము? ఎందుకు అలా చెప్పుకుంటున్నాం? దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదని ఎందుకు అలా అంటున్నాము? అంటే దేవుడి పైన మన గురి నిలుపుతున్నామా, నిలపట్లేదా? ఎవరైతే గురి వైపు చూస్తారో తప్పకుండా వాళ్ళ జీవితంలో విజయాన్ని సాధిస్తారండి. మన గురి ఎవరు? దేవుడు మాత్రమే. మన సమస్యలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు దుఃఖం కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనకు వేదన కలిగినప్పుడు మొదటిగా మీరు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి కూర్చొని అలా ఒక్కసారి థింక్ చేయండి. నీకు ఏమైనా బాధ వచ్చిందా? నీకు కష్టం వచ్చిందా? నీకు ఇబ్బంది వచ్చిందా? ఎవరికి చెప్పుకుంటున్నారు? మొదటిగా దేవుడికి చెప్తున్నారా, లేకపోతే ఫోన్ తీసుకొని ఇంకెవరికైనా చెప్తున్నారా? నిజంగా మీకు వచ్చిన సమస్యని మొదటిగా మీరు దేవుడి దగ్గరకు తీసుకొస్తేనండి ఆ సమస్యకు ఆల్రెడీ సొల్యూషన్ ఉన్నట్లే. కానీ మనం అలా చేయం కదా. ఏం చేస్తాం తెలుసా? మనం మనుషుల దగ్గరికి వెళ్తాం. మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధ, మన దుఃఖం అంతా చెప్పేసుకోవాలి అని అనుకుంటాం. చాలాసార్లు మనుషుల దగ్గర ఏడుస్తాం. కానీ ఎంతవరకు మనుషులు సహాయం చేయగలరో అంతవరకే చేస్తారండి. కానీ దేవాది దేవుడి దగ్గర నువ్వు ఏడ్చినట్లయితే, దేవాది దేవుడి దగ్గర నీ కన్నీరు నువ్వు కార్చినట్లయితే దేవుడు అద్భుతమైన జవాబులు ఇస్తాడు. మరి దైవజనుడైనటువంటి భగత్ సింగ్ గారు మనందరికీ తెలుసా అండి. ఆయన ఎంతో గొప్ప భక్తి పరుడు. అలాగే దేవుడు ఆయనకు నేర్పించిన సూత్రాలతోనే ఆయన మరి ఆ విషయాల్ని చాలా చక్కగా ఫాలో చేసేవాడు అనమాట. మరి ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీకు ఏ అవసరం ఉన్నా నన్నే అడగాలి అని చెప్పాడు అనమాట. అంతేకాకుండా నీకు ఏదైనా అవసరం ఉంటే కనీసం నీ ఎక్స్ప్రెషన్స్లో కానీ, నీ వే ఆఫ్ బిహేవియర్లో కానీ నువ్వు ఎవరికి చూపించకూడదు అని చెప్పారు. అంత మరి మరి దేవుడి కోసం రోషం కలిగి జీవించినటువంటి భక్తుడు అనమాట మరి భగత్ సింగ్ గారు. మరి అంత గొప్ప దైవజనుడు మరి దేవుడి సన్నిధిలో ప్రతిరోజు ప్రతి విషయం కోసం ఏం కావాలన్నా కూడా మొదటిగా ఆయన్నే అడిగేవాడు. అందుకే అవన్నీ పొందుకున్నాడండి. మరి ఎప్పుడు కూడా మరి ఆయన మరి సువార్త పరిచర్యకి వెళ్ళాలన్నా ఆయన దగ్గర చాలా డబ్బులు ఉండేవి కావు పరిచర్య కోసం. మరి అలాంటి స్టార్టింగ్ స్థితిలో ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు అయితే విశ్వాసంతో ప్రతిదీ కూడా దేవుడి వైపే చూసేవారు. ఒకసారి ఆయన ఇంకొక ప్రాంతంకి వెళ్ళి మరి పరిచర్య చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మరి డబ్బులు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రయాణ ఖర్చులు కావాలి, టికెట్స్ కావాలి, వాటన్నిటికి కావాలి కదా. మరి ఎవరో వచ్చి మరి దైవజనుడికి డబ్బులు ఇస్తే మరి ఇంకొకరు ఎవరో అవసరతలో ఉన్నారని చెప్పి దేవుడు వాళ్ళకి ఇచ్చేయమని చెప్తారు. అయితే మరి నాకు పరిచర్యకు అవసరం ఉంది, ఇంత డబ్బులు లేవు, బట్ దేవుడు ఇచ్చేయమన్నాడని ఇచ్చేస్తారనమాట. మరి ఇప్పుడు దేవుడు ఇంకా బయలుదేరి నువ్వు అంటున్నాడు. కానీ ఆయన దగ్గర ఒక కనీసం టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బు లేవు. అయితే ఆయన వెంటనే ఆయన స్టేషన్కి రీచ్ అయిన తర్వాత భగత్ సింగ్ గారికి దేవుడు చెప్తున్నాడు లైన్లో నిలబడమని. మరి అయితే డబ్బులే లేవు కానీ దేవుడు చెప్తున్నాడు కాబట్టి విన్నాడు. ఆ యొక్క టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడినాడు టికెట్ కొనుక్కోవడానికి. మరి చాలామంది ఇంకా ఒకరి తర్వాత ఒకరు నెంబర్లు వస్తుంటాయి కదంటే, ఒకరి తర్వాత ఒకరు టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈయన నెంబర్ వస్తుంది, ఇంకా ఇద్దరు ఉన్నారనమాట. అలాంటి సమయంలో కూడా అలానే కదలక నిలబడుకొని ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేసి మీరేనా భగత్ సింగ్ అంటే అని చెప్పి ఆయన చేతిలో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆయన డబ్బులతో టికెట్ తీసుకుంటారు. మరి విశ్వాసం చూడండి. మరి దేవుడు లైన్లో నిలబడమన్నాడు, లైన్లో నిలబడినాడు. ఒకవేళ మనకు కానీ చెప్తే మనం చేస్తామా అండి? నిజంగా ఇలాంటి విశ్వాసం మన జీవితంలో ఉందా? ఇదే అనమాట కదల్చబడినటువంటి విశ్వాసం.
పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కూడా దేవుడు చేస్తాడు ఈ కార్యము అని నువ్వు నమ్మగలిగితే తప్పకుండా దేవుడు చేస్తాడండి. అది మన మనుషుల వైపు సొగము, దేవుడి వైపు సొగము ఉంటే దేవుడు ఎప్పుడు చేయడు. అదే రెండు పడవల పైన కాలు పెడితే మధ్యలో పడిపోతాం కదా. కానీ మన విశ్వాసం ఎవరిపైన ఉండాలి? దేవుడి పైనే ఉండాలి. మన నమ్మకం ఎవరిపైన ఉండాలి? దేవుడి పైనే ఉండాలి. మన గురి ఎవరిపైన ఉండాలి? దేవుడి పైనే ఉండాలి. ఇప్పుడు భక్సింగ్ గారు మరి ఎవరి కోసమో డబ్బులు ఇస్తారని ఎదురు చూడట్లేదు, కానీ దేవుడి వైపు చూస్తున్నాడు. మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన లైన్లో ఉండి, ప్రవ్వా ఇంక అయిపోయినారు, ఇంక ఇద్దరే ఉన్నారు ప్రవ్వా, నా దగ్గర టికెట్ తీసుకోవడానికి డబ్బులు లేవని ఆయన మొరపెట్టుకుంటున్నాడు దేవుడితో. మరి ఎక్కడి నుంచి పంపించాడండి దేవుడు సహాయము? ఏదో ఒక వ్యక్తి ద్వారా దేవుడు పంపించాడు. కాబట్టి దేవుడు సహాయం చేయడానికి సమర్థవంతుడు. ఆయన ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. మన కీర్తన 46:1 చూస్తే మనకున్నటువంటి ప్రతి ట్రబుల్స్లో కూడా ప్రజెంట్ హెల్ప్ ఎవరైనా చేయగలుగుతారో అంటే దేవుడు మాత్రమే. కాబట్టి మనకున్నటువంటి ఏ పరిస్థితిలో అయినా మనము ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు మాత్రమే చూడాలి. మనుషుల వైపు, లోకంలో వైపు మనం చూడకూడదు అనమాట. సమస్య ఏదైనా కావచ్చండి. మరి సహోదరుడు భక్సింగ్ గారికి ఉన్నటువంటి సమస్య వేరు కావచ్చు, నీ జీవితంలో ఇంకొక సమస్య ఉండొచ్చు. కానీ ఏ సమస్య అయినా దేవుడికి అసాధ్యం కాదు కదా. పరిస్థితి దేవుడికి తెలుసు. నీ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా ఆయనకు ముందుగానే తెలుసండి. ప్రతిది కూడా ఆయన ప్లాన్డ్గానే ఉంటాడు. ఏది కూడా అన్ప్లాన్డ్గా దేవుడు ఎప్పుడు ఇది చేయలేదు. కాబట్టి సదాకాలం మనతో నిలిచి ఉండేటటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. కాబట్టి ఆయన మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ప్రతి పరిస్థితిలో నిలబడతావా లేదా చెక్ చేసుకుంటానండి దేవుడు మాత్రం. ఎందుకంటే ఒక ఆర్మీ టీంలోకి తీసుకోవడానికి, ఒక ఆర్మీలో పనిచేయడానికి తీసుకోవడానికే మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళకి ఫిజికల్ హెల్త్, వాళ్ళ మెంటల్ హెల్త్, లేకపోతే వాళ్ళ అన్నీ కూడా చూసి తీసుకుంటారు కదండి. మరి ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నావు, నువ్వు యుద్ధంలో నిలబడుకున్నావు. మరి యుద్ధంలో నువ్వు విజయం పొందాలి అంటే నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. మరి దేవుడు కూడా కొన్నిసార్లు పరీక్షలు అనుమతిస్తాడు కదా. నువ్వు ఆ విశ్వాసంలో నిలబడతావా లేదా? ఒక వ్యక్తికి ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి ముందు కూడా దేవుడు వాళ్ళని చాలా పరీక్షిస్తాడండి. వీళ్ళు ఈ పరీక్ష తట్టుకుంటారా లేదా? వీళ్ళు కేపబులా లేదా? నేను ఇస్తే రేపు పొద్దున ఈ పని చేయగలుగుతారా లేదా? మరి కష్టం వచ్చినప్పుడు నన్ను వదిలేస్తారా లేకపోతే నిలబడతారా అని దేవుడు అన్నీ చూసుకుంటాడండి. ఒక బాధ్యత దేవుడు మనకు అప్పగించాలన్నా, మనల్ని హెచ్చించాలన్నా, అలాగే మన జీవితంలో అభివృద్ధి చేయాలన్నా కూడా దేవుడు మనల్ని మొదటిగా పరీక్షిస్తాడు. నమ్మకత్వాన్ని చూస్తాడు. దేవుడికి నమ్మకమైన వాళ్ళని దేవుడు మెండుగా ఆశీర్వదిస్తాడని సామెతల గ్రంథంలో చూస్తాం. కాబట్టి దేవుడికి కావాల్సింది ఎవరు తెలుసా? నమ్మకమైన వాళ్ళు. నమ్మకమైన వాళ్ళకి దేవుడు మెండుగా దీవెనలు ఇస్తాడు. కాబట్టి నమ్మకం అనేది ఎప్పుడు వస్తుంది? మనలో స్థిరమైన విశ్వాసం ఉన్నప్పుడు. దేవుడు ఎలాంటి పరిస్థితిలో అయినా చేస్తాడు, అంతే. ఆయనకు అసాధ్యం లేదు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో తప్పకుండా దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ రోజు నీ ఏ పరిస్థితి నీ జీవితంలో ఉన్నా కూడా కదల్చబడక, ఆ పరిస్థితులను చూసి భయపడక స్థిరంగా ఉండు. నువ్వు ఉన్న స్థలంలో నిలబడు. దేవుడే ఆ కార్యం జరిగిస్తాడు. ఇన్ని రోజులు వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారని చూసేవేమో. కాదు. ఇప్పుడు దేవుడే ఇస్తాడని మనం చూడాలండి. ప్రతిదీ కూడా చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు అండి, మనం దేవుడి వైపే చూడాలి. మనం ఈరోజు చూస్తున్నామేమో, కానీ మన ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నట్లయితే దయచేసి వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పించండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేయాలనేది బిడ్డల్లో అలవాటుగా మార్చండి. దేవుడు ఆ చిన్న బిడ్డల ప్రార్థన విని తప్పకుండా వాళ్ళు ఏమైతే దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నారో అది వాళ్ళకి క్షేమమైనప్పుడు తప్పకుండా దేవుడు వాళ్ళకి ఇవ్వడం చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి వాళ్ళ గురి అటు వైపు చూడదనమాట. మా అమ్మని అడగాల, మా నాన్న అడగాల అన్న ఆలోచన పోతుంది వాళ్ళకి. నేను ఎవరిని అడగాలన్న ఆలోచన వస్తుంది దేవుడిని. కాబట్టి మన చిన్న బిడ్డలకు కూడా ఇప్పటి నుంచే మనం నేర్పించగలిగితేనండి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడు త్రోవల నుంచి తప్పిపోరు. దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారు పెద్దవారైనప్పుడు ఆ మార్గంలో నుంచి తప్పిపోరు. కాబట్టి మన విశ్వాసం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది? చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. ఈరోజు మనందరి గురి ఏంటి? మనందరి గోల్ ఏంటంటే దేవుడే. మనం ఎప్పుడు కూడా దేవుడి వైపు చూసి నడిస్తే ఈ లోక యాత్రలో అయితేనేమి, నిత్య రాజ్యపు యాత్రలో మనం సక్సెస్ అవుతాం అనమాట. దేవుడి వైపు చూసే వాళ్ళు నిత్యరాజ్యానికి, ఇహలోకానికి 2 మార్గాలలో కూడా సక్సీడ్ అయిపోతారు. కాబట్టి ఇంకా మనకేం చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి మన గురి ఎవరంటే దేవుడే, మన యొక్క ద్వారం ఎవరంటే దేవుడే. కాబట్టి మనం సమస్త విషయాలలో ఆయన వైపే చూడాలి, కానీ లోకంలో కానీ మనుషుల వైపు చూడకూడదు. ఇది 100%గా మనం ఫాలో చేయగలిగితే తప్పకుండా దేవుడు చేసే అద్భుతాలు మన జీవితంలో రిసీవ్ చేసుకుంటాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అవి కదల్చబడే పరిస్థితులు అయి ఉంటాయి, కానీ నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు అద్భుతాలు చూస్తావు. ఈ గొప్ప వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును కాక.
మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభువా నీకు స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మా విశ్వాసంలో మేము కదల్చబడక గురి యొద్దగా మేము చూడడానికి అయా నిత్యము నీ వైపే మా దృష్టి నిలుపుకొని నీ మార్గాన్ని అనుసరిస్తూ నీ వైపే చూస్తూ పరిస్థితుల వైపు చూడక మిమ్మల్ని నమ్ముకొని ముందుకు సాగి అద్భుతాలు పొందుకోవడానికి గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని, ఈరోజు ఎవరైతే కదల్చబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థిరపరిచి బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.